నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురంలో తీవ్ర ఎండలకు అల్లాడుతున్న బాటసార్ల కోసం కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మజ్జిగ పంపిణీ. పిఠాపురంలో ఆన్లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా మెడికల్ షాపుల సంపూర్ణ బంద్. కుప్పంలో కాన్వాయ్ ఆపి కళ్ళుగీత కార్మికులతో ఆత్మీయంగా ముచ్చటించిన సీఎం చంద్రబాబు దంపతులు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్న బాటసార్లకు పిఠాపురం ప్రజలకు పట్టణం మండలం కెమిస్ట్రీ మరియు డ్రగిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్ గణేష్ గుడి వద్ద మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ 3 సంవత్సరాలుగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. డాక్టర్ల ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం చేస్తామని అన్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, దానికి కారణంగా అధికంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేము రిజిస్ట్రేషన్ చేయించి 3 సంవత్సరాలైంది. అంతకుముందు 20 సంవత్సరాల సంఘంగా ఉన్నాము. ప్రతి సంవత్సరము మా సంఘం తరఫున ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాము. ఆ సేవా కార్యక్రమంలో ఈ సంవత్సరం మేము ఈ వేసవి తాపం ఎక్కువగా 19 నుంచి 24 దాకా అధికంగా ఎండలు ఉంటాయన్న కారణంగా మేము ఈ రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చాము. ప్రతి సంవత్సరము మేము చేసే కార్యక్రమాల్లో ఉచిత మందుల పంపిణీ ఉంటుంది. అలాగే ఉచిత డాక్టర్ల కన్సల్టేషన్ చేస్తున్నాము. ఈ సంవత్సరం మాత్రం వేసవి తాపం ఎక్కువగా ఉన్న కారణంగా మేము మజ్జిగ పంపిణీని చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న మీడియా మిత్రులకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారం నియోజకవర్గంలో మెడికల్ షాపుల బంద్కు పిలుపునిస్తూ డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫార్మసీ యజమానులు ఆందోళన చేపట్టారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగిస్ట్ పిలుపు మేరకు ఐపోలవరం మండలంతో పాటు నియోజకవర్గ పరిధిలోని మెడికల్ షాపులను మూసివేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కోవిడ్ కాలంలో తీసుకొచ్చిన జీవో 220 ఈ ఫార్మసీలకు అవకాశం కల్పించిందని, దీనివల్ల ఆన్లైన్లో మందుల విక్రయాలు పెరిగిపోయాయని ఆరోపించారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ను కఠినంగా అమలు చేసి నకిలీ మందుల విక్రయాలను అరికట్టాలని కోరారు. స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ ను మరింత చురుకుగా పనిచేయించేలా చర్యలు తీసుకోవాలని, డ్రగ్ ఇన్స్పెక్టర్లతో సాధారణ మెడికల్ షాపులతో పాటు కార్పొరేట్ ఫార్మసీలను కూడా తనిఖీ చేయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ అమ్మకాలన్నీ కార్పొరేట్ షాపులు అధిక డిస్కౌంట్ ఉంది. కార్పొరేట్ షాపులు అధిక డిస్కౌంట్ ఉంది. నకిలీ మందులు అరికట్టాలి. 5 లక్షల మంది చిన్న షాపుల యొక్క భౌతమ్యాన్ని కాపాడాలి. 5 లక్షల మంది చిన్న షాపుల భౌతమ్యాన్ని కోవిడ్ సమయంలో గవర్నమెంట్ ఇచ్చిన జీవోలన్నీ ఆన్లైన్ అమ్మకాలని, సొంత వైద్యాన్ని, ఆన్లైన్ అమ్మకాలన్నింటినీ, కార్పొరేట్ షాపులు అధిక డిస్కౌంట్లని ఆన్లైన్ ఫార్మసీని అధిక డిస్కౌంట్ గవర్నమెంట్ జీవో GSR 220E ఆన్లైన్ ఫార్మసీని, సొంత వైద్యాన్ని, AI ఆధారిత వైద్య సేవల్ని, ప్రజల ఆరోగ్యాన్ని, సొంత వైద్యాన్ని, నకిలీ వైద్యాన్ని ట్రేడ్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు ముమ్మిడివారం డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్
ఇచ్చిన పిలుపు మేరకు ఐపోలవరం మండలంలోని ముమ్మడివరం నియోజకవర్గంలో అన్ని షాపులు బంద్ చేయడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే భారతదేశ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత భారతదేశ ప్రభుత్వానికి. అలాంటి భారతదేశ ప్రభుత్వం కోవిడ్ సమయంలో ఇచ్చిన జీవో 220E రద్దు చేసి ఆన్లైన్ అమ్మకాలని నిషేధించాలి. ప్లస్ A1 ఆధారంగా ప్రజలు సొంతంగా వైద్యాన్ని చేసుకుంటున్నారు. దానివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం పాడైపోతుంది. ఇప్పటికే విచక్షణారహితంగా వాడిన యాంటీబయాటిక్స్ వల్ల భారతదేశంలో ప్రజలకి ఎంత హై యాంటీబయాటిక్ వాడినా తగ్గని రోగాలు వచ్చేసినాయి. ఇదే విధంగా ఆన్లైన్ అమ్మకాలు సాగిస్తే ప్రజల యొక్క ఆరోగ్యం కంపల్సరీగా ఇంకా క్షీణించిపోతుందని దీన్ని ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ గుర్తించి ప్రభుత్వానికి మా డిమాండ్గా చేస్తున్నాం. ప్లస్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో ప్లస్ కార్పొరేట్ని అవకాశం ఇచ్చిన 212E వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే భారీ డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల ఈ సంస్థ మీద ఆధారపడిన ఫార్మసిస్టులు సుమారు 5 లక్షల మంది భారతదేశ వ్యాప్తంగా నిరుద్యోగులు అయ్యే పరిస్థితి ఉంది, లేదా పాక్షిక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. 5 లక్షల మంది యొక్క కుటుంబాలని నాశనం చేసి ఏదో 2-3 సంస్థలకి లాభం చేకూర్చడం ప్రభుత్వం యొక్క లక్షణం కాదు. అందుచేత ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు మేమందరం మా యొక్క గ్రీవెన్స్ని భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా డ్రగ్ అండ్ ఇన్స్పీరియస్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ను అమలు చేసి సివియర్గా అమలు చేసి ప్రజల్ని ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా, నకిలీ మందులు నివారించవలసిందిగా మేము భారత ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. అలాగే ఐపీసీని, స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ మరింత యాక్టివ్గా వర్క్ చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్లని పంపించి ఓన్లీ నార్మల్ షాపులను కాకుండా కార్పొరేటరీ షాపులను కూడా ఇన్స్పెక్ట్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం. అంటే అమెరికా లాంటి డెవలప్ చెందిన దేశాలను మనం ఆదర్శంగా తీసుకుంటాం. అలాంటి దేశాల్లో ఒక పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆధారితంగా తనకున్న లక్షణాలని ఆన్లైన్లో పెట్టి ప్రిస్క్రిప్షన్ జనరేట్ చేసుకుని ఆ మందులు వాడేయడం వల్ల డ్రగ్ ఎంత డోసేజ్ వాడాలో ప్రజలకు తెలియకుండా విచక్షణారహితంగా వాడేస్తున్నాడు. ప్రజెంట్ మనం సేవ్ అవుతున్నామని అనుకుంటున్నా సరే దీర్ఘకాలికంగా దీనివల్ల మన భారతీయులే నష్టపోయే అవకాశం ఉన్నది. కాబట్టి విస్తృతంగా పాలకవర్గం ఆలోచించి ఈ వ్యవస్థను కాపాడవలసిందిగా కోరుతున్నాం. భారత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి డాక్టర్లు అందుబాటులో లేని సమయం నుంచి కూడా ఈ ఫార్మసిస్టులు ప్రజలకు సేవలు అందించారు. ఈ సేవలు మరింత గ్రామీణ ప్రాంతానికి తీసుకెళ్లాలంటే ఫార్మసిస్టులు ఉండాలి. ఓన్లీ కార్పొరేట్ షాపులు ఎక్కడైతే బిజినెస్ ఎక్కువ జరుగుతుందో అక్కడ మాత్రమే వాళ్ళ దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. కానీ మారుమూల పల్లెటూరులో ఎక్కడ కార్పొరేట్ షాపులు తమ సంస్థలను ఓపెన్ చేయట్లేదు. అంటే వాళ్ళకి లాభార్జనే ధ్యేయం కానీ ఇంకొక విషయం లేదు. కాకపోతే సామాన్య ఫార్మసిస్టు తన ఆధారంతో పాటు పల్లెటూరులో ఉన్న ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళతో ఉండే వ్యక్తిగత పరిచయాల ద్వారా సరైన రీతిలో మందులు ఇవ్వడం జరుగుతుంది. గత 50 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి అదే విధానాన్ని కంటిన్యూ చేయవలసిందిగా మేము మా అసోసియేషన్ తరఫున భారత ప్రభుత్వాన్ని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, సెంట్రల్ ఫార్మసీ కౌన్సిల్ని, స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నియంత్రించి నకిలీ మందుల అమ్మకాలను నివారించాలని డిమాండ్లతో అఖిల భారత కెమిస్టుల సమైక్య పిలుపు మేరకు పిఠాపురం పట్టణం మరియు మండల పరిధిలో మెడికల్ షాపుల బంద్ పాటించినట్లు అధ్యక్ష కార్యదర్శులు సిబిఎస్ ప్రభాకర్ రెడ్డి, కె సుధాకర్ తెలియజేశారు. పట్టణంలో బైక్ ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆన్లైన్లో మందుల విక్రయాలు చేయడం వల్ల అద్దె షాపులలో మెడికల్ షాపులు నిర్వహిస్తున్న వారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 1-2 మెడికల్ షాపులను తెరిచి ఉంచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెమిస్ట్రీ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ సభ్యులు అధికంగా పాల్గొన్నారు. ఆల్ ఇండియా కెమిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు మేము పిఠాపురం మండలం తరపున ఈ బంద్ని నిర్వహిస్తున్నాం.
ఈ బంద్ను నిర్వహించడానికి గల కారణం మా లాభాల గురించే కాకుండా ప్రజారోగ్యం కూడా దీంట్లో పాత్ర వహిస్తుంది. ఎలాగంటే ఈ రోజున ఈ ఫార్మసీ విధానంలో తప్పుడు మెడిసిన్ అంతా బయటకు వస్తుంది. ఈ ఫార్మసీ విధానాన్ని రద్దు చేయమని మేము కోరుతున్నాం. కారణం ఏమిటంటే అక్కడ జరుగుతున్న విధి విధానాలు సక్రమంగా లేవు, ప్రజల ఆరోగ్యానికి హానికరంగా ఉన్నాయి. మా మండలంలోని ఉదాహరణ తీసుకున్నట్లయితే మా మండలంలోనే ఆన్లైన్లో కొన్న మెడిసిన్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే అధికారులు లోకల్లో ఉన్న మా కెమిస్టుల మీదకే వస్తున్నారు. కానీ అది వచ్చింది ఎక్కడి నుంచి అనేది ఎవరికీ అర్థం కావటం లేదు. ఈ ఫార్మసీ విధానంలో స్ప్యూరియస్ అంటే తప్పుడు మందులన్నీ బయటకు వస్తున్నాయి, క్వాలిటీ లేని మందులన్నీ వస్తున్నాయి. మన ఈ ఫార్మసీ విధానంలో డిస్కౌంట్ స్ట్రక్చర్ కూడా దరిద్రంగా ఉంది. ఎందుకంటే తక్కువ క్వాలిటీ ఉన్న మందులన్నీ వస్తున్నాయి, దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ అడుగుతున్నారు. ఇంకొకటి, ప్రభుత్వ విధానం ప్రకారం మా కెమిస్టులు అందరూ అంటే మా మెడికల్ షాపుల వాళ్ళు ఫార్మాసిస్టు లేకుండా మందులు అమ్మడానికి వీలు లేదు అనే ఒక రూల్ ఉంది. కానీ మరి ఈ ఫార్మసీలో ఎక్కడి నుంచో ముంబై నుంచో మహారాష్ట్ర నుంచో లేకపోతే ఇంకో వేరే చోట్ల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నప్పుడు ఫార్మసిస్టులు ఎక్కడ అందుబాటులో ఉన్నారు? ఫార్మసిస్టు చేతుల మీదుగా వినియోగదారుడికి అందించాలనే రూల్ని అక్కడ ఓవర్లుక్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుని వీళ్ళు తప్పుడు మార్గంలో ఉపయోగించుకుంటున్నారు. దానివల్ల ఇబ్బందులన్నీ స్థానికంగా ఉన్న కెమిస్టులకు వస్తున్నాయి. ఇంకా డిస్కౌంట్ స్ట్రక్చర్ ఏంటంటే క్వాలిటీ లేని మందులని తక్కువ రేట్లకు అమ్ముతున్నారు. దానికోసం పెద్ద పెద్ద బోర్డులు పెట్టి అమ్ముతున్నారు. దేశం మొత్తం మీద 12,40,000 మంది కెమిస్టులు ఉన్నాం ఏంటి గ్రామాన్ని. అలాంటి 12,40,000 మందిని శాసిస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి 4 లేదా 5 కార్పొరేట్ కంపెనీలు మాత్రమే. వారు చేస్తున్నవి వాళ్ళ సొంత బ్రాండ్లతో తక్కువ క్వాలిటీ ఉన్న మందులను పెట్టి 10 నుంచి 80% దాకా మందులు ఇస్తాము అని చెప్పి బోర్డులు పెడుతున్నారు. ఈ విధానం తప్పు, ప్రజలని తప్పుడు మార్గంలోకి మళ్లిస్తున్నారు. ఈ విధానాన్ని రద్దు చేయమని కోరుతున్నాం. అదేవిధంగా డోర్ డెలివరీ సదుపాయం లోకల్ కెమిస్టులు 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి మాత్రమే సప్లై చేయాలి. ఇంకా దూరంతో సంబంధం లేకుండా ఆ రూల్ని వినియోగించుకొని ఏవేవో మెడిసిన్లన్నీ ఇక్కడ ప్రజలకు సప్లై చేస్తున్నారు. దీంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ ఆరోగ్యం దెబ్బతిన్న కారణంగా అదంతా మందుల వ్యాపారం మీద ప్రభావితం అవుతుంది. ఇది చేస్తున్న కొంతమంది తప్పులకి మొత్తం దేశంలో ఉన్న కెమిస్టులందరూ బాధపడుతున్నాం. అందుచేత ప్రభుత్వం ఇచ్చిన ఈ డోర్ డెలివరీ సదుపాయాన్ని అలాగే ఈ ఫార్మసీ విధానాన్ని డిస్కౌంట్ స్ట్రక్చర్ని మార్పు చేయాలని కోరుతూ మేము బంద్ చేస్తున్నాం. ట్రాంక్లైజర్స్ ఇంకొకరు ఎవరైనా మాస్టర్ చెప్పారు. రెండోది ఏంటంటే ట్రాంక్లైజర్స్ అంటే మొత్తం కలిగించే వితౌట్ ప్రిస్క్రిప్షన్ అమ్మకూడదని మాకు ఉంటుంది రూల్. కానీ ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి, అవి చాలా మిస్యూజ్ అవుతున్నాయి. దాన్ని కూడా బ్యాన్ చేయమని చెప్పేసి మేము ఈ స్ట్రైక్లో ఒక ముఖ్య ఉద్దేశం. యాంటీబయాటిక్ కొట్టి అది ఏంటంటే ఆ డోసు కొన్ని రోజులు కంపల్సరీ వాడాలి, అది విత్ ప్రిస్క్రిప్షన్ అమ్మాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక మామూలు ఆన్లైన్లో అన్నీ వచ్చేస్తున్నాయి, దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. కొన్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇప్పుడు మెడికల్ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మలిశాల గ్రామంలో తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. జగ్గంపేట మండలం మల్లిసాలలో గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత కొన్ని రోజులుగా ఏర్పడిన తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన చేపట్టారు. గ్రామంలో గత 2 నెలలు నీళ్లు రాక అల్లాడిపోతున్న నాయకులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. గ్రామం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీపీ ఆతులూరి నాగబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు, గ్రామ సర్పంచ్ కార్యదర్శి ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నీళ్లు ఇవ్వని పరిస్థితి ఉందని వాపోతున్నారు. వేసవి ప్రారంభం నుంచి నీళ్ల కోసం నానా యాతన పడుతున్నామని, ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదని ఆవేదనతో రోడ్డు ఎక్కాల్సి వచ్చిందని మహిళలు వాపోతున్నారు. ప్రత్యేక అధికారి వచ్చి సమస్యలు పరిష్కరించే వరకు నిరసన చేపడతామని తెలిపారు. చాలా దారుణమైన పరిస్థితి. చెప్పండి వెళ్ళండి. చెప్పండి
ఓన్లీ కేవలం ఈ ఊరు పెద్దలు, రాజకీయ నాయకులు, అలాగే మాజీ సర్పంచ్ పడిపల్లి సూరిబాబు గారు, అబ్దుల్ నాగబాబు గారు ఈ ఊళ్ళో ఎంపీగా పనులు చేస్తూ కనీసం మాలపేట కానీ మాజీపేట కానీ నీళ్ళు లేకుండా చేశారు. లేబర్ పరిస్థితి మేము ఎస్సీ కమ్యూనిటీ, మాకు కేవలం వివక్షతో మాత్రమే ఈ నీళ్ళు ఆఫ్ చేస్తారండి. వాటర్ లేక కాదు, నీళ్లు లేక కాదండి, కేవలం వివక్ష చూపించి, ఎస్సీల మీద వివక్ష చూపించి నీళ్ళు ఆపేశారు. ఎందుకు నీళ్ళు ఇస్తలేదని మేము అడుగుతుంటే మన ఊళ్ళో ఉన్న పెద్దలు మీ 2 పేటలకి నీళ్ళు ఇవ్వద్దు అని పక్కాగా చెప్పారు. మేమేం చేయగలం, వాళ్ళు ఇమ్మంటే మేము ఇస్తాం, లేకపోతే ఇవ్వలేము అని పనిచేసే వాళ్ళు చెప్తున్నారండి. ఈ వివక్ష ఇంచుమించుగా 5 నెలల నుంచి కొనసాగుతుందండి. సహించలేక, తాగడానికి నీళ్ళు లేక, వంట వండుకోవడానికి నీళ్ళు లేక, రాత్రి పిల్లలు పస్తు పడుకున్నారండి నీళ్ళు లేక, అన్నం వండుకోవడానికి. ఏమంటే ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకుని వండుకోలేం కదా రోజుని. నీళ్ళు లేక రాత్రి పిల్లలు పస్తు పడుకున్నారండి. ఇంత వివక్ష చూపిస్తున్నారు. ఇది కేవలం పెద్దలు చేస్తున్న పనే. ఏమంటే ఈ ఎంపీపీ గారు ఆల్రెడీ పంచాయతీ ప్రెసిడెంట్ పదవీ కాలం అయిపోయింది. పంచాయతీ నిర్లక్ష్యం ఇంకా అద్దు ఆపు లేదు. ఇంకా పంచాయతీ ఎంత నిర్లక్ష్యం వైఖరి చూపిస్తున్నారంటే అసలు కనీసం మినిమం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారండి. నీళ్లు తాగటానికి లేవండి అంటున్నా కూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. మరి ఇంకేం చేయగలం? ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే ఎండిఓ గారు ఇక్కడికి రావాలి. ఏమండి, ఎండిఓ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు నీళ్ళు ఇస్తామని ఏ లాకులు అయితే లాకులు వేసారో ఆ లాకులు ఓపెన్ చేసేంత వరకు మేము ఈ ధర్నా మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదండి. మా మీద ఏం చేసినా సరే మేము ఎంతకంటే నీళ్ళు లేకుండా చచ్చిపోతే మేము పోలీసు వాళ్ళు కొట్టేసినా పర్లేదు. ఇంకా కాకినాడ జిల్లా జగంపేట సిఐ తిరుపతిరావు, ఎస్ఐ రఘునాథరావు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, వ్యాపార వర్తకులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఆటో డ్రైవర్లతో మాట్లాడుతూ హెల్మెట్ ధారణ గురించి, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి, ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాహనాన్ని నడపాలన్నారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళా బ్యాగ్ దొంగల ముఠా సభ్యులు మన ఏరియాకు వచ్చిన బస్సులో ఎక్కిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని, శాంతి భద్రతలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఏజెన్సీ ముఖద్వారమైన జగంపేటలో ట్రాఫిక్ అంతరాయం ఎక్కువగా ఉంటుందని, దాన్ని పరిష్కరించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు కూడా ఏం చేస్తున్నారు దాన్ని మనం చెప్పకూడదు. బస్సు పెట్టాడు, నువ్వు ఆపరేటర్ పెట్టు, లేదంటే ఎక్కడికైనా 5 రూపాయలు పెట్టు. ఎవరు బండి అప్పుడు సపోర్ట్ చేసి ప్రైవేట్ పడుతుంది కాబట్టి ఫోన్ చేస్తున్నారు కాబట్టి అది ఏంటంటే చూసుకోవాలి.
కస్టమర్ని మీరు ఆకట్టుకోవాలి. ఇలాంటి పల్లెటూరులోనే ఎలా ఉంటుందంటే అదే అపారం రాష్ట్ర జాగ్రత్త తీసుకెళ్తారు. చాలా మంది ఫోన్ నెంబర్ కూడా మీకు అది మన హక్కు. అది పార్కింగ్ కట్టాలని మన హక్కు. వేసుకోం కదా. ఇప్పుడైనా పొడవ పెట్టాం. నేను ఒక విలేజ్లో పెట్టాం. అది డీజీ వరకు చూశారు. ఎందుకు ప్రాంప్ట్ నంబరు యూనిఫామ్ చేశారు. మొదటి వరుస ఇక్కడ వెళ్ళారు కదా, కాబట్టి యూనిఫామ్ ఎదరకారు. ఇంకా యూనిఫామ్ అండి ముందుకి కిరాయా వస్తున్నాయా? అంటే ప్రజలు మెకానికల్ లైఫ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, టైం బీయింగ్ వాటికి సేవ్ చేసే టైం ఉండట్లా. నువ్వు నలుగురిని ఎక్కించుకున్న 4 కోట్లు ఇచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నవాడు కట్టుకోలేకపోతున్నాడు. పోనీ తొందరగా వాడి వ్యాపారం అవ్వని, వాడి ఉద్యోగం అవ్వని, వాడికి ఎక్కడ చేయాలన్నా ఏం చేస్తున్నాడు ఎంగేజ్ చేసుకుంటాడు. బండిని ఎంగేజ్ చేసుకుంటాడు. అంటే సిటీస్లో అది ఉండదు. షేరింగ్ అక్కడేదో షేరింగ్ ఉంటుందేమో ఉంటారు. అవి కూడా వస్తాయి, డ్రోన్స్ వారానికి వస్తాయి. వచ్చేయడానికి అది మనకు మంచిగా చెప్పండి. వీటికి కూడా మీకు రక్షణ ఉండాలి. ఆ రక్షణ కావాల్సింది డిసిప్లిన్. డిసిప్లిన్ తర్వాత వాళ్ళకి ఆడపిల్లకి శక్తి గ్యాప్ కూడా ఉంది. ఆ శక్తిలో ఆవిడకి ఎవరు ఎక్కినంటే ఇది మొత్తం ఆటోదంతా మీరు అమ్మాయిని పంపిస్తానానికి తీసుకెళ్ళారా లేదా అనేది ఆ యాప్లో అమ్మాయి మధ్యలో ఎక్కడ అది అమ్మాయి మనం తీసుకోవాల్సిన ప్లేస్కి డెస్టినేషన్ అవునా ఇదంతా. కాబట్టి మీరు మొత్తం ఎంతమంది దగ్గర 5 సీరియల్ తీసుకున్నారా? ఎవరు కాలే ఎవరు లాగుతున్నారా? ఐజీపీకి ఎవరు ఉన్నారా? సూపర్ పవర్ ఎవరు కావాలి? మొత్తం ఎన్ని సుమారు ఎన్ని ఉంటాయి? 200 బండ్లు చూసారా? మరి అన్నీ ఇక్కడ పెడతారా? లోపల ఎక్కడ పెట్టి తీసుకొచ్చి 5 పెడతారా? 5 పెడతారా? 5 బళ్ళు సీరియల్ పెడతారా? ప్రతిదానికి పోలీస్ నెంబర్ ఉందా? పోలీస్ నెంబర్ లేని బండి తిరగడానికి వీళ్ళు. లేకపోతే వచ్చి సిఐ గారి దగ్గర తీసుకుంటుంది, ఎస్ఐ గారి దగ్గర ఆ వీటిలో ఎంట్రీ తీసుకోవాలి. ఈ ఓనర్లు. నమస్కారం. మా రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారు, కాకినాడ ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఊరిలో ప్రతి విలేజ్లో మేము అవేర్నెస్ క్యాంప్ పెడుతున్నాము. అటు ఆటో వాళ్ళకి కానీ, 2 వీలర్స్ కానీ, వ్యాన్ డ్రైవర్స్కి, బస్ డ్రైవర్స్కి, ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకి అందరికీ ఈ ప్రోగ్రాము ఇంటెన్సిఫై చేశాము. మా పోలీస్ కూడా డైలీ విజిబుల్ పోలీసింగ్లో 4 గంటల నుండి 8 గంటల వరకు ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక్క కానిస్టేబుల్ ఒక్క స్టేషన్లో ఉంచి మిగతా వాళ్ళందరూ రోడ్డు మీదే విజిబుల్ పోలీసింగ్ చేస్తున్నాము. ఈ ప్రమాదాలు అరికట్టడానికి, అలాగే నేరాలు దొంగతనాలు జరుగుతున్నాయి. తరచుగా వేసవకాలం వచ్చింది కాబట్టి అందరూ
సెలవులకి వెకేషన్కి వెళ్తుంటారు ఇంటికి తాళాలు వేసి. కాబట్టి వాటిపై కూడాను LHMS సిస్టాన్ని అది కూడా అందరికీ లాగిన్ చేస్తూ ఆ పోర్టల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా ఆ ఇంటికి LHMS సిస్టము ఇన్స్టాల్ చేయడం వల్ల నైట్ టైం ఎవరైనా కొత్త వ్యక్తులు కదలికలు అవన్నీను అది మోషన్ కెమెరా ద్వారా ఆ ఇంటి ఓనర్కి పోలీస్కి తెలియవస్తుంది. వెంటనే మా బీట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి అలర్ట్ చేస్తారు. ఆ విధంగా దొంగతనాలని అరికట్టచ్చు. అలాగే ఈ ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, దాంట్లో ఓవర్ స్పీడింగ్, రెండోదేమో మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఇవన్నీ విజిబుల్ పోలీసింగ్లో మేము అవేర్నెస్ చేస్తున్నాము. ఫలితాలు వస్తున్నాయి. అంటే ఇప్పుడే స్టార్ట్ చేశాం కాబట్టి దానికి గ్రాడ్యువల్గా ఎటువంటి ప్రమాదం లేకుండాను వాళ్ళ ప్రతి ఒక్కరూ వారి యొక్క గమ్యస్థానాలకి ప్రశాంతంగా, సుఖంగా, సౌఖ్యంగా వెళ్ళే ఏర్పాటు మేము చేస్తాము ఈ విజిబుల్ పోలీసింగ్ ద్వారా. కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం తిరుగు ప్రయాణంలో ముఖ్యమంత్రి దంపతులు తంజమ్మ కొట్టాలు వద్ద ఆగారు. కల్లుగీత కార్మికులు తాటి ముంజలు తీస్తూ ఉండగా కాన్వాయ్ను నిలిపి వారి వద్దకు వెళ్లిన సీఎం చంద్రబాబు దంపతులు ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులతో ముఖ్యమంత్రి కాసేపు ఆత్మీయంగా సంభాషించారు. వారి పనితీరు, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం తామరాడు గ్రామంలో ఆకుల దుర్గా గారి అమ్మాయి రజస్వల వేడుక కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోకడ రాజా, గ్రామాధ్యక్షులు సుంకరరాజు, గోకడ ప్రసాద్, గోకడ రమణ, సత్యన్శెట్టి ప్రసాద్, గుండముక్కల చిన్న, కొలమూరి భద్ర, ఉలిరావుజీ, గోకడ పండు, మదిరెడ్డి మోహన్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిఠాపురంలో తీవ్ర ఎండలకు అల్లాడుతున్న బాటసార్ల కోసం కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మద్దతు పంపిణీ. పిఠాపురంలో ఆన్లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా మెడికల్ షాపుల సంపూర్ణ బంద్. కుప్పంలో కాన్వాయ్ ఆపి కల్లుగీత కార్మికులతో ఆత్మీయంగా ముచ్చటించిన సీఎం చంద్రబాబు దంపతులు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.